నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడల ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన నాయకులు, అధికారులు, ప్రజా సంఘాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండించిన నర్సాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. భీమవరం నియోజకవర్గం ఎన్డీఏ శిబిరంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు. వీర పేరంటాల అమ్మవారి ఆశీస్సులతో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఘనంగా నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో గల విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది భారతీయుల గుండె చప్పుడు, నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో దార్శనికత గల నాయకుడని, ప్రపంచ మేధావి అని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి గాని మతానికి గాని చెందిన నాయకుడు కాదని, ప్రపంచం యావత్తు గౌరవిస్తున్న విశిష్ట వ్యక్తిత్వమని, యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడన్నారు. భీమవరం ఆర్డీఓ, భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి కె శ్రీనివాసులరాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ వీరయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీరో అవకాశాలున్న రోజులు జయించి ఎన్నో డిగ్రీలను సాధించి కోట్లాది మంది పేద ప్రజలకు ఆదర్శంగా నిలిచారని, రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించి చక్కటి ప్రతిభతో తరతరాల స్థితిగతులకు అనుగుణంగా యావత్ భారతదేశానికి దిశానిర్దేశం చేశారన్నారు. అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ దళిత బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారు సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని, వారిని ప్రతి పేద పౌరుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి రాజబాబు, కోశాధికారి డాక్టర్ ఎంవీఎస్ ప్రసాద్, సంయుక్త కార్యదర్శి కేసీహెచ్ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు ఎన్ రాజేందర్, పి అమూల్యరావు, కె సోమయ్య, జి రంగారావు, కె నాగరాజ్తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు, ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, యూటీఎఫ్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచ మేధావి, విజ్ఞాన సూర్యుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి అందరూ సహకరించారు. అదేవిధంగా భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ఆయన నిత్యం మన అందరితో ఉన్నారు, మన జీవితాల్లో ముడిపడి ఉన్నారు. నిత్యం మనం చేసే కార్యక్రమం ప్రతి దాంట్లో కూడా, ప్రతి యాక్టివిటీలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన దిశానిర్దేశం ప్రకారం మనమందరం కూడా ఈ రాజ్యాంగం ద్వారా మనమందరం కూడా ముందుకు నడుస్తున్నాం. సో వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ జన్మదిన వేడుకలకి ఖచ్చితంగా మనమందరం కూడా సెలబ్రేట్ చేయాలి. భావితరాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం తీసుకువెళ్ళాలి. అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించుకునేటటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది. రాజ్యాంగం మనందరికీ కూడా సమాజాన్ని ఏర్పాటు చేయడానికి దిక్సూచి లాంటిది. ఆ రాజ్యాంగాన్ని మనమందరం కూడా తుంచ తప్పకుండా పాటిస్తూ. ఎంవి సత్యనారాయణ, ప్రెసిడెంట్ PRTU వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. పశ్చిమ గోదావరి జిల్లా PRTU జిల్లా శాఖ ఆధ్వర్యంలో వివిధ మండలాల నుంచి విచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి జోహార్లు అర్పించడానికి విచ్చేసి ఉన్నాము. మరి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి సమగ్రమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి భారతదేశము ప్రపంచ దేశాల్లో అగ్రగణ్యంగా ఉండటానికి మరి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించే ఇవాళ భారతదేశం చాలా సుభిక్షంగా ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ రాజ్యాంగాన్ని రాజధానికి కృషి చేసినటువంటి అంబేద్కర్ గారికి మరి నివాళులు అర్పిస్తూ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని
ఈరోజు కొంతమంది మతోన్మాద శక్తులు మనవాద శక్తులు మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ఈ రోజున అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రజలందరూ కూడా మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారు, పోరాడే హక్కునిచ్చారు. కానీ ఈ రోజున ఆ హక్కులన్నీ హరించే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో మతోన్మాద శక్తులను ఓడించడం ద్వారా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవచ్చు. బిఆర్ అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకలు భీమవరం పట్టణంలో జరుపుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరి అట్టడుగున్న పేద బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన ఎన్నో ఆశయాలు లక్ష్యాలు మనం అందరం కూడా గౌరవించవలసిన బాధ్యత మొత్తం యావత్తు ప్రజానికానికి ఉందని నేను తెలియజేస్తాను. ఈ దేశంలో భిన్న మతాలు, కులాలు, భాషలు, జాతులు, విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధన దిశగా ఈ దేశ సమైక్యత సమగ్రతల్ని పరిరక్షించేటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఇవాళ దేశానికి అందించారు. నవభారత నిర్మాణానికి ఒక ఆధునికమైనటువంటి నిర్మాతగా ఇవాళ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల నుంచే ఖ్యాతి చెందినటువంటి గొప్ప వ్యక్తి. ఈ దేశంలో ప్రజల మధ్య సమానత్వం తీసుకురావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో నాయకులు ముందుండాలని రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా భీమవరం, అంబేద్కర్ చౌక్, గునుపూడి, బ్రిడ్జిపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడిన 450 కోట్ల రూపాయలతో భారీ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు. అంబేద్కర్ గారి 133వ జయంతి మరి ఈ రోజున ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు భారత మాత మెడలోన ఒక మణిహారం లేక రాజ్యాంగం అనే పూలమాలని అలంకరింపచేసి ఈ దేశంలో విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, వీళ్ళందరి మధ్యన కూడా విభిన్న భాషల మధ్యన ఐకమత్యాన్ని ఈ దేశాన్ని ఒక్కటిగా ఉంచడానికి, అలాగే ఈ దేశంలో ఏదైతే అణగారిన వర్గాలు అంటరానితనంతో, అస్పృశ్యతతో, పేదరికంతో ఏదైతే వంచబడ్డారో ఆ వర్గాలన్నింటినీ కూడా భారత మాత బిడ్డలుగా సమానమైన హక్కులు కల్పించడానికి భారత రాజ్యాంగంలోనే ఒక గొప్ప మనకి అందరికీ కూడా ఒక ఆయుధాన్ని ఇచ్చి సమాజం కోసం ఆయన చేసిన కృషి కానీ అద్భుతంగా ఈ మధ్యన అన్ని వర్గాల మధ్యన ఐకమత్యం కానీ భారతదేశం అంతా కూడా ఐకమత్యంగా ఒకే దేశంగా, ఒక ఉపఖండమైనప్పటికీ కూడా ఒకే దేశంగా ఉండడానికి అంబేద్కర్ గారి యొక్క మేధావితనం, ఆ యొక్క శక్తి ఎంతో ఉపయోగపడిందని, ఈ రోజున అన్ని వర్గాల మధ్యన ఐకమత్యంగా ఇలాగ కలిసిమెలిసి అంబేద్కర్ గారి జయంతి కానీ జరుపుకుంటున్నామంటే ఆయన ముందు చూపు, ఆయన ఆలోచన ఎందరికో మార్గదర్శకమై అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రజల మధ్యన సమానత్వం తీసుకురావడానికి ఎంతోమంది నాయకులు పుట్టుకొచ్చి అంబేద్కర్ గారి మార్గాన్ని నడుస్తున్నారు.
అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే మన రాష్ట్రంలో ఒక భారీ కాంస్య విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన పరిపాలనా విధానంలో అంబేద్కర్ ఆశయాలు సిద్ధించే విధంగా ప్రతి అన్ని వర్గాల్లో కూడా పేదరికం పోయే విధంగా ఆయన పరిపాలన అందిస్తూ ఏదైతే బడుగు బలహీన వర్గాలకి అలాగే ఎస్సీ ఎస్టీలకి అందరికీ కూడా రాజకీయంగానే కాకుండా ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వారిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే విధంగా ఏదైతే పరిపాలన రెవల్యూషనరీ పరిపాలన, విప్లవాత్మకమైన పరిపాలన అందిస్తూ వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటూ ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు నేడు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందంటే ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ దానికి కారణమని భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎన్డీఏ ఎన్నికల శిబిరంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంజిబాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాసారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పి మళ్లీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరుచుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ ఆఫీసులో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం జరిగింది. మన రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగం రాసినప్పుడు ఈ భారతదేశం ఎలా ఉండాలి, ఈ భారతదేశాన్ని ఎలా నడిపించాలి, 100 సంవత్సరాల తర్వాత భారతదేశం ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి ఆయన రాజ్యాంగాన్ని రాశారు. ప్రపంచంలో ఎవరు రాయలేనంత విధంగా చక్కని రాజ్యాంగాన్ని రాశారు. ఆయన రాజ్యాంగం రాసినప్పుడు ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి సంబంధం లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండాలనే ఆలోచనతో రాజ్యాంగాన్ని రాశారు. అటువంటి మహనీయుడు మరి 133 జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. భీమవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఆఫీసుకు సంబంధించి అంజిబాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా దళిత సోదరులు లోవరాజు, అదేవిధంగా గొర్ల గోపి గారి ఆధ్వర్యంలో యేసుపాదం గారు, అదేవిధంగా మా ఎంపీటీసీ రాంబాబు గారు యొక్క ఎస్సీ సోదరుల ఆధ్వర్యంలో 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆయనకి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకి స్వేచ్ఛావాయులు అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడు. మరి పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాల్సి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కొనేరుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూర్తిగా తీసుకొని ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ మరి మన భారతదేశంలోని, అదేవిధంగా ఆంధ్రదేశంలో కూడా మనందరూ బడుగు బలహీనులకి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ, మరి రానున్న రోజుల్లో ఈ యొక్క అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరి మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం అమలుపరుచుకునే విధంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని చెప్పి ఆయన స్మరించుకుంటూ ఈరోజు మరి ఇది తెలియజేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఎన్డీఏ కూటమి ఆఫీసులోని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 3 పార్టీల కూటమి అభ్యర్థులు కూడా మరి అధిక సంఖ్యలో హాజరు కావడం జరిగింది. మహిళలు అలాగే అందరూ కూడా
ఆయన స్ఫూర్తిదాయక, ఆయన భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా, ఒక దళితులకనే కాదు ఈ రాజ్యాంగం అనేది, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, అన్ని కులాల వారికి కూడా మరి వర్తిస్తుంది. ఈ రాజ్యాంగాన్ని నడిపినంతకాలం కూడా మన రాజ్యానికి వచ్చిన డోకా లేదు. కాకపోతే కొత్తగా ఇవాళ రాజారెడ్డి రాజ్యం పుట్టుకొచ్చింది 5 సంవత్సరాల నుంచి. దీన్ని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా మరి గడిచిన రోజుల్లో దళితులు బాగా నష్టపోయారు. మరి వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుని రానున్న రోజులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని తొలగించి భారతరత్న అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చే విధంగా మనందరూ కూడా ఆ స్ఫూర్తితో ముందుకు అడిగేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బస్సు యాత్రలో దాడి చేయడం ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య అని నర్సాపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, ఉండి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. ఆదివారం ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్లు మోటుపల్లి గంగాధర్, ఎండీ మస్తాన్ వలీలు మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో ఒప్పందం చేసుకుని ముస్లిం రిజర్వేషన్లను అరికట్టే విధంగా పనిచేస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్, వైస్ చైర్మన్ వంగా జ్యోత్స్నాదేవి, ప్రభుత్వ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, జి ధనరాజు, కటికతల సువర్ణరాజు, ఎండీ అలీతో పాటు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం యాత్ర ద్వారా మరి జన ప్రవాహంలాగా ఎంత జన జాతరలా జరుగుతున్న ఈ బస్సు యాత్రని చూసి ప్రతిపక్షాలకి ఖచ్చితంగా వారి వాటము ఖాయమని, దాన్ని జీర్ణించుకోలేక మరి ఇలాంటి చెడ్డ పనులకి పాల్పడడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో మరి ప్రజలకి అనుకూలంగా ఏం చేస్తామో చెప్పుకుంటూ ఎన్నికలకు ఎదుర్కోవాలి తప్పించి ఇలాంటి చెడుదారుల్ని, చెడు మార్గాలను ఎంచుకొని యువతను ప్రేరేపించే విధంగా మరి ప్రతిపక్షాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడు కూడా తప్పు మార్గాలను ఎంచుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్పించి వారు ఏదైతే సంక్షేమం చేసి ప్రజలకు ఏం చేస్తాం, రాష్ట్రానికి ఏం చేస్తామని ఏ రోజు కూడా ఎక్కడ చెప్పడం లేదు. మరి ఈ రోజు వారి వాటమి ఇండైరెక్ట్ గా వారు ఒప్పుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర ద్వారా ఆ జనప్రవాహాన్ని చూసి వారి ఓటమిని జీర్ణించుకోలేక మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరు చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా ఓటు ద్వారా రాబోయే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మనమంతా సిద్ధం బస్సు యాత్ర ముందుకు సాగుతున్న టైంలో మరి కొందరు దుండుగులు జగన్ వారి మీద దాడి చేసి ఆయన గారిపరచడం మనందరికీ తెలిసిన విషయం. ఇదంతా కూడా ఓడిపోతామన్న భయంతో మరి ప్రతిపక్షాలు కుట్రగా జగన్ మీద దాడి చేయటం చాలా అమానుషం. ప్రజాస్వామ్యంలో మనం చేసిన మంచి పనులతో ప్రజలు మన్ననలు పొంది అధికారంలోకి రావాలి, కానీ ఇలాగ రాళ్ల దాడులు, హత్య ప్రయత్నాలు చేసి అధికారంలో రావటం అనేది మూర్ఖత్వం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంచేతంటే ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ప్రసంగాల్లో కూడా రాళ్ళతో కొట్టండి, బట్టలు ఇప్పి కొట్టండి, తరిమితోని కొడతాం అని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో, ప్రజలకు ఏం చేస్తాం, ఏ పథకాలు ఇస్తాం, ఎలాగ అందరినీ ఆదుకుంటాం, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తాం అన్న విషయాలు మర్చిపోయి ఎంతసేపు కూడా మరి కొడతాం, తంతాం అని చెప్పి మరి జనాలు రెచ్చగొట్టిన వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. ఇంచేదంటే ఆ కూటమికి పెద్ద అతనే కాబట్టి అతని కొడుకు కూడా ఈ మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. తర్వాత పవన్ కళ్యాణ్ కొడుకు కూడా చెప్పి తీసుకుని కొడతాం, అది కొడతాం, ఇది కొడతాం అని చెప్పి మాట్లాడటం కూడా మనం చూసాం. ఇంకొకసారి హెచ్చరిస్తున్నాం. రాలేకుల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చేస్తుండగా రాళ్లతో ఇంకా దండించారు. వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ప్రజల ఆదరణ చూసి ఎలాగైనా మనం ఓడిపోతామని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా రాజకీయంలో ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేవుని నమ్ముకున్నారు, అలాగే ప్రజలు నమ్ముకున్నారు. ప్రజలే బుద్ధి చెప్తారు. రేపు ఇలా ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నందుకు చాలా సిగ్గుచేటు. వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినందుకు ప్రతిపక్షాలని ఖండిస్తున్నాం. మేము సిద్ధం బస్సు యాత్ర ద్వారా
మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలతో మమేకమై చేసినటువంటి యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు అన్ని సర్వేల్లో కూడా 55% దాటి కనపడే పరిస్థితుల్లో ప్రతిపక్ష కూటమికి అభ్యర్థిని కూడా సెలెక్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో వారు నిరాశకు గురై మరి వారు ప్రసంగాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే మరి బీజేపీ నాయకులు కానీ వారు ప్రసంగించే లోకేష్ గారిని ప్రసంగించే తీరులో మరి హింసాత్మకం ప్రోత్సహించే విధంగా ఆ ప్రసంగాలకి మరి వారి కార్యకర్తలు ఆకర్షితులై మరి ఇటువంటి దాడులకు తెగబడి భౌతిక దాడి ద్వారా ఆయన్ని గాయపరిచి భయపెట్టాలనే వాళ్ళ ప్రయత్నం. కానీ ఇటువంటి దాడులకి భయపడే వ్యక్తి కాదు. 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని ప్రజలతో మమేకమే 5 సంవత్సరాల మట్టి కూడా సంక్షేమ కార్యక్రమం అమలు చేసి ప్రజలను నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని ముందుకెళ్తున్న వ్యక్తి. నిన్న విజయనగరంలో ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్ల దాడిని పెద్దలంతా మేమందరితో కలిసి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఎన్ని అరచకాలు చేసినా జగన్ గారి పాదయాత్ర, జగన్ గారు ఏదైతే మేము సిద్ధం యాత్ర చేస్తున్నారో అది ఇచ్చాపురం వరకు తప్పకుండా అనుకున్న సమయానికి తప్పకుండా జరుగుద్దని మీరు ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజలంతా ఆయన వెనకాల ఉన్నారు. ప్రజల దగ్గరుండి ఆ యాత్రను విజయవంతం చేస్తారు. అది ఓర్వలేక మీరు ఇలాంటి అరాచకాలు చేస్తున్నారని. తర్వాత ప్రత్యేకంగా నేను ఒక మైనారిటీ నాయకుడిగా, ముస్లిం నాయకుడిగా నేను ఒకటే చెప్తున్నా, ఈ మధ్యన జరిగిన పరిణామాల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన రహస్య ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే ముస్లింకి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఎంత గౌరవంగా ఇచ్చారో 4% రిజర్వేషన్, అది క్యాన్సిల్ చేసే పద్ధతిలో వాళ్ళకి అంగీకారం బీజేపీతో అయిందని చెప్పి ఇవాళ ప్రసార మాధ్యమాలన్నీ కోడైకి వస్తున్నాయి. అదొకటిను ప్రత్యేక హోదా గురించి అడగకూడదన్న ఒకటి, తర్వాత విశాఖ ప్లాంట్ ఒకటి ప్రైవేటీకరణ చేయాలని ఈ 3 ఒప్పందాలు బయటకు రాకుండా రహస్య ఒప్పందం అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. రాజ్యాంగేతర శక్తులు ఎవరైతే ఉన్నారో కూటమిగా ఏర్పడి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల వారు ఇటువంటి దాడులకు పులుసుకొల్పడం కూడా చాలా బాధాకరమైన విషయము. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి వెనక జనం ఉన్నారు. మరి ఈ రోజున ఆ జనమే జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి దాడులు మరి చాలా విచారకరమైన విషయం. ఎవరైతే ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేస్తున్నారో వారందరూ కూడా ముక్తఖండంగా ఈ దాడులను ఖండిస్తున్నారు. మరి ప్రధాని సైతం మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి మీద విచారణ వ్యక్తం చేశారంటే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. రాజ్యాంగాన్ని రచించి మన చేతుల్లో పెట్టిన బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చి దేశ భవితకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఏపీ బహుజన జాయింట్ యాక్షన్ స్టేట్ కమిటీ కోరింది. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమవరం త్యాగరాజ భవనం జేఏసీ కార్యాలయం ఆవరణలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి బీఆర్ అంబేద్కర్. ఉన్నత చదువులు చదివిన బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేడు భారతదేశంలో కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాడిన వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అన్నారు. నిర్మలా జయరాం, కోన జోసెఫ్ మాట్లాడుతూ కరెన్సీపై బీఆర్ అంబేద్కర్ చిత్రపటం ముద్రించాలని కోరుతున్నామన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనను మార్చుకోవాలన్నారు. దీనిపై వర్మ స్పందిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన అవాస్తవమన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున 450 కోట్ల రూపాయలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. పాలవెల్లి మంగ డిఎన్ఆర్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల మాట్లాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన మాటలు నేడు గుర్తుకు వస్తున్నాయన్నారు. అనంతరం బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై నిర్వహించిన 34 వ్యాసరచన, 20 క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి వర్మ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతారాం, ఏపీ జేఏసీ ఉపాధ్యక్షులు రమేష్ బాబు, ఏపీ జేఏసీ ఫౌండర్ కన్వీనర్ తాళ్లూరి మధు, ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కోన జోసెఫ్, జేఏసీ జిల్లా కన్వీనర్ ఈది రవి, సూర్యకుమారి, రంగారావు, పి మంగ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి ఎప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్తాను. భారత మాతకి ఒక పూలదండ ఇస్తే ఆ దండ రాజ్యాంగం అయితే దాన్ని రచించి ఆ పూలదండను అమర్చిన వ్యక్తి ఎవరంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే అందులో ఎన్ని పూలు ఉన్నాయంటే ఈ దేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో
ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కలిపి ఒక మాల కింద రాజ్యాంగ రూపంలో భారత మాత గడవ అలంకరించిన మహనీయుడు అంబేద్కర్ గారు. నిజంగా ఎందుకంటే ఈ దేశం ఎంత ఐకమత్యంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉందంటే ప్రాంతాల మధ్య కానీ, వర్గాల మధ్య కానీ, సాంప్రదాయాల మధ్య కానీ, కులాల మధ్య కానీ, భాషల మధ్య కానీ యుద్ధాలు జరగకుండా భారతీయులందరినీ కూడా ఒకే తాట మీద ఉంచే విధంగా, లేదా ఆర్థిక వ్యత్యాసాలతో కానీ, లేదంటే తరతరాలుగా అస్పృశ్యత, ఇటువంటి అంటరానితనం, ఇటువంటి వాటి ద్వారా ఏదైతే దూరంగా నెట్టివేయబడిన వర్గాలన్నింటినీ కూడా భారత మాత ముద్దు బిడ్డలే వీళ్ళందరూ కూడా వారికి కూడా సమానమైన హక్కులు ఉండాలని చెప్పి రాజ్యాంగాన్ని రచించి అందరి మధ్యన సమానత్వం తీసుకొచ్చిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాను తన చిన్న తనంలో ఉన్నప్పుడు ఏదైతే అంతరాన్ని సమస్య ఎదుర్కొన్నాడో ఆ సమస్య భవిష్యత్తు తరాలకు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో, ఒక పట్టుదలతో ఈ దేశంలో దళితుల అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే పట్టుదలతో దేశంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కానీ, అదేవిధంగా కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యలు అభ్యసించి ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కేంద్రంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ఉన్నారు. ఇవాటికి దేశం ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఆధారంగా ఈ దేశంలో పరిపాలన కొనసాగుతాం. ఆయన కృషి పట్టుదల కారణంగా ఆ రోజుల్లోనే ఈ దేశంలో దళితుల యొక్క అభ్యున్నతికి, అదేవిధంగా ఏదైతే సమాజంలో అణగదొక్కబడుతున్నటువంటి ఎస్సీ వర్గాలు నేర్పుతున్నాయో వారికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వీళ్ళు మనంతా కూడా అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనంతా కూడా ప్రయత్నం చేయాలి. ఒక జయంతి నాడో వర్ధంతి నాడో ఆయన స్మరించుకోవడం కాకుండా ఆయన జీవితాంతం ఏదైతే తాపత్రయపడ్డాడో దళితుల అభ్యున్నతి కోసం ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి మిత్రులారా. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక పంచతీర్థ్ అనేటువంటి పేరుతో అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి 5 ముఖ్యమైనటువంటి ప్రదేశాలు, ఆయన పుట్టినటువంటి ప్రాంతం, ఆయన బాల్యం గడిచినటువంటి ప్రాంతం, ఆయన ఇక్కడ చదువుకున్నటువంటి ప్రాంతం, అదేవిధంగా లండన్లో ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నప్పుడు లండన్లో ఆయన నివాసం ఉన్నటువంటి భవనాన్ని, అందించినటువంటి ప్రదేశాన్ని, వీటన్నిటినీ కలిపి పంచతీర్థ పేరుతో లండన్లో ఉన్నటువంటి భవనాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పంచతీర్థ పేరుతో వాటిని అభివృద్ధి చేయడం. 1991 ఏప్రిల్ 14వ తారీఖున ఒక యేసుక్రీస్తుల, ఒక బుద్ధుళ్ళ ఈ భూమి మీద మానవ రూపంలో నడయాడిన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈ రోజు అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు తీసుకురావాలని కూడా మాకు చెప్పారు సార్. మరి ఈ రోజున మరి మోడీ గారికి మీ ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి రిజర్వ్ బ్యాంక్ సృష్టించింది మరి అంబేద్కర్ గారు, మరి ఆ రాజ్యాంగాన్ని కరెన్సీని సృష్టించింది అంబేద్కర్ గారు. అయితే ఈ రోజున మరి కరెన్సీ మీద అంబేద్కర్ చిత్రపటం లేకపోవడం మమ్మల్ని అవమానపడినట్టే మేము బాధపడుతున్నాం సార్. మీరు ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి దేశ వారి
మన వాళ్ళు తప్పకుండా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెలివరు గ్రామంలో వేయించేసి ఉన్న వీర పేరంటాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నాయని, సోమవారం సాయంత్రంలోపు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఏ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే విషయాన్ని తెలియజేస్తానన్నారు. ముఖ్యంగా ఎంపీ స్థానానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం, కనకరాజు సూరి, పొత్తూరి వెంకటేశ్వరరాజు, సతీష్ రాజు, తోటరాము, ముదునూరి శ్రీనివాసరాజు, వీర్రాజు, కునుకు శ్రీను, రంపా వెంకటేష్, కోరం ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. పేరంటాలమ్మ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా గతంలో నా ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కూడా ఇక్కడికి వచ్చి నేను అమ్మవారిని, వీర పేరంటాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు ఒక వారం 10 రోజుల్లో నామినేషన్లు ప్రారంభం అవుతున్నాయి. ఆ సందర్భంగా, ఈ ఉత్సవాల సందర్భంగా 2 పునస్కరించుకుని అమ్మవారికి పూజలు చేయడానికి నేను ఇక్కడికి రావటం జరిగింది. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, అలా అవ్వాలంటే ఎవరు ఓడిపోవాలో వారు కూడా ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఒక 150 మొక్కలు గాంధీ జయంతి నాడు మొక్కలు పాతడం జరిగింది. అప్పుడు పాతిన ఈ జమ్మి వృక్షానికి అప్పుడు మొక్క ఇప్పుడు ఆల్మోస్ట్ వృక్షానికి దగ్గరగా ఎదిగింది. ఈ దేవాలయానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే వృక్షో రక్షతి రక్షిత, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి చెట్లు నరుక్కుంటూ పోతున్నాడు. సో మరి అటువంటి వాళ్ళు వృక్షాలకి దూరంగా ఉంచుదాం. అందుకని మనల్ని మనం రక్షించుకోవడానికి, మనకి ప్రాణవాయు ఇస్తున్న వృక్షాలని రక్షించుకోవడానికి ఒకటే రెమెడీ, వీని ఇంటికి పంపించేయటం. ఆ పనిలో ఉందాం. థ్యాంక్ యూ. ఆయనే ఉంటే బోడుగుండు ఎందుకు అన్నట్టు సామెత ఉంది. అలా తెలిస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిగా, రేపు సాయంత్రానికల్లా నేను ఎమ్మెల్యే, ఎంపీయా అన్నదే క్లారిటీ వస్తుంది. ఎంపీ స్థానాన్ని ట్రై చేస్తున్నాం డెఫినెట్గా. మరి భగవంతుడు, పేరంటాలమ్మ తల్లి నన్ను ఎంపీగా చేయాలనుకుంటుందా, ఎమ్మెల్యేగా చేయాలనుకుంటుందా అన్నది త్వరలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.